సినిమా హిట్ లో మంచి క్రైమ్ స్టోరీ ఉంది, 2 లో మంచి క్రైమ్ ఉందని, 3 లో కూడా అట్లానే ఆ రేంజ్ లో ఉంటది అనుకున్నాం కదా. హిట్ కాదు, చిన్న బిట్ మూవీని ఇట్లా చేశారు. అసలు హీరోకి కత్తి కాకుండా ఒక రంపం ఇచ్చింటూ బాగుండు, కస కోసుకుంటాడు. కేజీఎఫ్ లో నరుక్కుంటే ఒక సూపర్ రేంజ్ లో ఉంది, ఇందులో నరుక్కుంటే ఏదో దుమ్మిలో గల్లీలో అట్లా ఉంది. అస్సలు ఆ సినిమాని పడుకోబడిన సినిమాని అడవి చేసి లాస్ట్లో వచ్చి కొంచెం లేపాడు. ఆ లేపకపోతే అసలు హీరో నాని ప్రభాస్ స్టైల్ అనుకుంటున్నాడు ఏంటి, అన్నిసార్లు కొడుతుంటూ కాసేస్తున్నాడు. అదేమి హీరో నాని అనుకుంటున్నాడు, ప్రభాస్ స్టార్ అనుకుంటున్నాడు. అసలు ఏంటి సినిమా. డైరెక్టర్ శైలేష్, నువ్వు ఇంతకు ముందే ఏమైనా చికెన్ షాప్లో మటన్ షాప్లో ఏమైనా పనిచేసావు, ఇంత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నరుక్కునే పోతారు. హీరో విలన్కి నరికితేనే తగులుతాయా, విలన్ హీరోకి నరికితే తగలవా? అన్ని కత్తిపోట్లు దిగిపోయిన తర్వాత ఇంకెళ్ళారా బాబు హీరో పని చేస్తాను. నువ్వేమైనా నచ్చిన సీన్ అంటే ఆ అడవి శేషు రాకపోతే సినిమా ఇంకా నేను తిట్టుకునేవాడిని అనమాట. అడవి శేషుని తీసుకొచ్చి సినిమాని కొంచెం బూస్ట్ బంప్స్ ఇచ్చాను. నేను ఇచ్చిన 295 రూపీస్కి ఒక సాటిస్ఫాక్షన్ అయితే దొరికింది. నాని ఒప్పుకోలేదు ఈ సినిమా, నానిని హిప్నోటైజ్ చేసి ఒప్పించారు ఈ సినిమా. నాని అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక వెంకటేష్ తర్వాత ఎవరైనా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారంటే నానియే. ఆ నానిని హిప్నోటైజ్ చేసి లేదంటే ఇంకేదైనా చేసి ఒక చేతబడి అట్లాంటిది చేసి ఈ సినిమాకు ఒప్పించారు. లేదా నాని ఈ సినిమా ఒప్పుకోవడం ఏంట్రా బాబు, నాకు అసలు ఇప్పటికీ బుర్రపాడైపోతుంది నిజమన్నా. నాని ఈ సినిమా ఒప్పుకున్నాడంటే అసలు ఇంకా కళ్ళు తెరవలేకపోతున్నా, అంత ఘోరంగా. అసలు నాని ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న. నాని అది దసరా సినిమా తీశారు, దసరా సినిమాలో ఉండే రక్తం బలేస్తే వచ్చే రక్తం అంతా ఒంటికి పూసేసుకొని ఏదో అలా యావరేజ్ నడిపించేశారు. తర్వాత ఇప్పుడేమో అదే రక్తాన్ని పూపించేసి మళ్ళీ దసరా 2 లేదంటే హిట్ 3 అనే సినిమా పేర్లు పెట్టి తీశారు. అసలు నాని ఈ సినిమా ఎలా ఒప్పుకున్నాడో అర్థం అవ్వట్లేదు. ఆడియన్స్ అసలు ఫ్యామిలీ ఈ రోజుల్లో ఒక ఫ్యామిలీ మూవీ రావట్లేదు అన్న, అస్సలు రావట్లేదు. ఒక మొండ వచ్చింది, కోర్టు మూవీ వచ్చింది. కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా ఆడుతుంది, కంటెంట్ ఉంటే ఇంకా తెలియదు అన్న. డౌట్ అన్న ఆఫ్టర్నూన్ తర్వాత నేను దీనికి అవుట్ ఆఫ్ 3 అన్న. రైట్ అనమాట మనకు. సో అంటే క్రిమినల్స్ ఎక్కడున్నా అది ఎవరైనా వాళ్ళు వచ్చేసి సో వాళ్ళనంతా డైరెక్ట్ గా హోల్లోనే పెట్టేస్తారు. సో అది ఇప్పుడు అంటే నాని గారి పర్ఫార్మెన్స్ మూవీ అంతా, అండ్ శ్రీనిధి శెట్టి గారి యాక్టింగ్ బాగుంది మనకు. శైలేష్ కొలను గారు అయితే ఇంకా సైంధవ్తో కాస్త దెబ్బతిన్నప్పటికీ మళ్ళీ ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చానంటే నేను చెప్తాను. బాగుంది. అడవిశేష్ గారి ఎంట్రీ అయితే నాకైతే కరెక్ట్ టైంలో వచ్చినాడని నాకు అనిపించింది. ప్రాపర్ గా ఉండేది 5 మినిట్స్ అయినా బాగా ప్రాపర్ గా ఉంది. బ్రో నాని అంటే మనకు ఇండియన్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద లెస్ యాక్టర్స్ అనమాట. క్లాస్ లోనే బెస్ట్ ఇవ్వగలరు, మాస్ లోనే బెస్ట్ ఇవ్వగలరు. నాని గారు ఆల్రెడీ దసరాతో ప్రూవ్ చేసుకున్నారు. సో మళ్ళీ ఈ మూవీతో మళ్ళీ ఇంకా డెఫినెట్లీ పారడైజ్ తో ఇంకా హ్యాట్రిక్ గా ప్రూవ్ చేసుకోబోతున్నారు. సో నాని గారు మనకు ఇప్పుడు బ్రో అష్టాజమ్మ అలా మొదలైంది, పిల్ల జమీందారు, భీమిలి కబడ్డీ జట్టు, బలబలే మగాడు ఇలాంటి మూవీస్ చూసినప్పుడు అరే నాని గారి నుంచి ఇలాంటి మూవీస్ క్లాస్ కి భలే సెట్ అయినాడు కదా మనకి ఎలా అనిపించిందో. ఇలాంటి మూవీస్ చూస్తే అరే మాస్ గా కూడా బాగా ప్రాపర్ గా సెట్ అయినాడు కదా అని మనకు అనిపిస్తుంది అనమాట. సో అన్డౌటెడ్లీ నాని గారు క్లాసు మాసు, ఒక మూవీ క్లాస్ ఇప్పుడు ఎలా దసరా తర్వాత హాయనాన్న వచ్చిందో మాసు క్లాసు. ఎందుకంటే ఇలాంటి మాస్ మూవీస్ అంతే మళ్ళీ కంప్లీట్లీ ఫ్యామిలీస్ అవాయిడ్ చేస్తారు కాబట్టి సో మాసు క్లాస్ తో బ్యాలెన్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మ్యూజిక్ పర్వాలేదు, ఏదో సెకండ్ హాఫ్ లో స్లైట్ గా డల్ అయినా క్లైమాక్స్ లో బాగానే కవర్ చేసేస్తారు. ఇంకా ఫైట్స్ అంటే మనకి లైక్ కేజీఎఫ్ కావచ్చు లేకపోతే ఆ నెక్స్ట్ లెవెల్ ఫైట్స్ లేవు కానీ బట్ లైక్ యాక్షన్ కొరియోగ్రఫీ అయితే బాగానే ఉందన్నమాట మూవీలో నాకు. సో అది ఎవరైతే ఉన్నారో ఈ సిటీకే బ్యాచ్ ఉంటారు చూడు, వాళ్ళు వచ్చేసి లైక్ టార్గెట్ కిల్లింగ్ ఇలా చేస్తూ ఉంటారు. ఆ సైకోపాత్స్ అంతా లాస్ట్ హాఫ్ అన్ అవర్ సెకండ్ హాఫ్ లో అక్కడ సెటప్ కావచ్చు అది అంటే డిఫరెంట్ గా ఉంది బ్రో. మనం రెగ్యులర్ గా చూసే కమర్షియల్ మూవీస్ అంతా ఏం లేకుండా సో కాస్త మనకు డిఫరెంట్ గా ఉందన్నమాట. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్సలెంట్. 4 ఆల్రెడీ కూడా అనౌన్స్ కూడా చేసేస్తారు. అది 4 లో ఎవరు ఉండబోతారు అనేది కూడా చూపించినారు, చెప్తే స్పాయిలర్ అవుతుంది కానీ. సో తమిళనాడు చెందిన యాక్టర్ మనందరికీ తెలిసిండేది. సో హిట్ HIT 4 వచ్చేసి తమిళనాడులో ఉండబోతా ఉంది బ్రో. నాకు హిట్ 1 కావచ్చు, హిట్ 3 కావచ్చు చాలా బాగా నచ్చింది. హిట్ 2 ఒకటి స్లైట్లీ డౌన్ అని నాకు అనిపించింది, ఎందుకంటే విలన్ ఎవరో ముందే తెలిసిపోవడము లేకపోతే విలన్ సెలక్షన్ కూడా నాకు అంత నచ్చలేదు హిట్ 2లో. బట్ హిట్ 3 అయితే విలన్ వీక్ గా ఉన్నప్పటికీ అది మ్యాటర్ కాదనమాట. సో మొత్తానికి యాక్షన్ కొరియోగ్రఫీతో బాగా కవర్ చేస్తారు బ్రో. కనెక్ట్ అవుతారు బ్రో, ఫ్యాన్స్ అయితే డెఫినెట్లీ కనెక్ట్ అవుతారు, వస్తారు. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఏదో లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్సలెంట్ ఉంటుంది, వస్తారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. నేను రివ్యూ ఇవ్వలేను కానీ అదే రేటింగ్ నేను 5 ఇవ్వలేను కానీ నాకైతే పెట్టిన అమౌంట్ వర్త్ అని నాకు అనిపించింది.
ఏం బ్రో ఏమని చెప్పాలి బ్రో సినిమా గురించి? వైలెంట్కే వైలెంట్, యానిమల్ పనికి రాదు, యానిమల్ అస్సలకే పనికి రాదు. స్టార్టింగ్ మూమెంట్ స్లోగా ఉంది, లాస్ట్ మూమెంట్ అయితే అదరగొడేసింది. ఓడి పనికి రాడు ఆ సినిమా ముందర, ఓడి పనికి రాడు. వైలెంట్ ఏం వైలెంట్ బ్రో, పిచ్చెక్కిపోయారు బ్రో ఫ్రాన్స్, పిచ్చెక్కిపోయారు. ఏం వైలెంట్ కొట్టి ఈయన సాక్ అయిపోతున్నారు. అట్లుంటే వైలెంట్, వైలెంట్ అంటే మామూలు వైలెంట్ కాదు, లోపల వైలెంట్ ఈయనకు వచ్చి పిలిచాల్సి వస్తుంది. దసరా నానికి ఈ నానికి పోల్చకూర్రి, అది ఊరోళ్ళు, ఇదేమో సిటీ. మొత్తం నరుకుడు ఏడికాడికి, నేషనల్ కాదు ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్. ఓవర్ ఏం చేసేది లేదు, నరుకుడే నరుకుడు. అసలుకే పోలీస్ ఆర్మీ గట్ల డబ్బులు నరికిండు. ఆర్మీ మొత్తం షూటింగ్ అయితే మనోడు ఇంకా నడుకుడే. పాకిస్తాన్ మనోడు పంపించాలి, మనోడితో పాటు నేను వెళ్తా, మన అన్న నేను వెళ్తాం, నరుకుతాం. ఓడేం పీకేడు లేడు నాకు పాకిస్తాన్ నరుకుదాం. ఈ మన అన్న పోయి పాకిస్తాన్ పోయి నరికితే ఆయన ఏడుకోపోతాడు. అంబేద్కర్ ఆయన పేరు మన అన్న నాని అని సంపాదిస్తాడు. పాకిస్తాన్ పోయి నరికితే ఏం నరుకుడు బ్రో, యానిమల్ పనికిరాదు. షట్టు సలార్ అంటే అది ఏందనుకుంటావు, డైలాగ్ మాత్రమే సలార్ సెట్ అయింది. అది పక్కన పెట్టేద్దాం, అది ఫ్యాన్స్ మళ్ళీ ఇంటికి కుతారు. ఇది ఏందనుకుంటారు, మొత్తం కత్తులు ఎంత పొడుగునట్టు దేని ముందర పని చేయవు పాకిస్తాన్ కొడుకులు. అన్న ఇప్పుడే హిట్ 3 ప్రీమియర్ చూసాను. మూవీ చూసాక నాకు నా ఒకే ఒక ఒపీనియన్ అన్న, నాకైతే మూవీలో బాగా నచ్చింది ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్. మెయిన్గా మిక్కీ జే మేయర్ మనకి ఇంతవరకు క్లాసిక్ మ్యూజిక్స్ ఇచ్చాడు, బట్ ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీకి బీజిఎం ఇస్తే ఎలా ఉంటుందో నాని ఒక మంచి అటెంప్ట్ చేశాడు. మెయిన్గా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో వచ్చే బీజిఎం నెక్స్ట్ లెవెల్. అండ్ మన క్లైమాక్స్లో ఒక క్యామియో ఉంటుంది, ఆ క్యామియో మనం ఆల్రెడీ రివీల్ అయిపోయింది, సో నేను ఆయన పేరు చెప్పదలుచుకోలేదు. సో అది ఎక్స్పెక్టెడ్ టు హిట్ 4 ఆల్సో. మంచి ఎండింగ్ కూడా ఇచ్చాడు. జెర్సీకి నానికి తేడా ఏంటంటే, జెర్సీ కంప్లీట్ ఒక అవుట్ బౌండ్ ఎమోషన్, అది ఇదేంటంటే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్. ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక బియాండ్ లిమిట్ క్రాస్ చేస్తే ఎలా ఉంటుందో అనేది ఈ మూవీ. జెర్సీ ఏంటంటే ఒక గోల్ కోసం, ఒక ఎయిమ్ కోసం పోరాడే వ్యక్తి. బట్ ఇందులో ఏంటంటే ఒక కంప్లీట్ ఒక ఇన్వెస్టిగేషన్ పర్పస్లో అనేది ఉంటుంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ తన ఎమోషన్ని చాలా కంట్రోల్ చేసుకుంటాడు. అండ్ మోరోవర్ ఇక్కడ ఇంకొకటి ఆడియన్స్కి చెప్తున్నా, వైలెన్స్ అంటున్నారు, బట్ ఇట్ ఈస్ ఏ యాక్సెప్టబుల్ వైలెన్స్ అన్న. ఇట్ ఈస్ లీగల్లీ టార్చర్ టు ది క్రిమినల్స్. ఎందుకంటే ఒక నానే ఆల్రెడీ చెప్పినట్టు రాజమౌళి మూమెంట్ ఉంటుంది, హై మూమెంట్ ఉంటుంది అని చెప్పాడు. ఆ మూమెంట్లో మనం చూసినా కూడా ఖచ్చితంగా చంపేయాలన్నంత కసి మనలో జనరేట్ అవుతుంది. అట్లాంటి మూమెంట్ ఉంటుంది. నాని ఫ్యాన్స్ అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్, ఖచ్చితంగా వాళ్ళకి ఫుల్ మీల్సే. చెప్తున్నా కదా, నాకు బాగా నచ్చిన మూమెంట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది. అంటే మూవీ యావరేజ్ అంటే ఇన్ ద సెన్స్ వెళ్తూ ఉంటుంది, ఓకే ట్విస్ట్లు ఉండవు. ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, హిట్ 1 హిట్ 2 మాత్రం కంపారిజన్ చేసుకోకండి. హిట్ 3 కంప్లీట్ డిఫరెంట్ జోనర్. నాకు నచ్చిన మూమెంట్ ఏంటంటే ప్రీ క్లైమాక్స్ నుంచి అసలు నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ బీజిఎం కూడా బాగా ఉంది. అక్కడ నుంచి సినిమా వేరే లెవెల్ ఉంటుంది. అవుట్ ఆఫ్ 5 3.5 అన్న.